పగలు వేచి ఉందును యేసు రాజ్యాని భవనములో పగలు వేచి ఉందును స్తుతించి ఆరాధింతును నా జీవితము మరచుదును స్తుతించి ఆరాధింతును నా జీవితము మరచుదును పగలు వేచి ఉందును స్తోత్రం సమృద్ధం కోరి నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన యేసు రాజ్యాని భవనములో పగలు వేచి ఉందును స్తోత్రం హల్లెలూయా 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 ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవ పిల్లలందరికీ ఈ వాక్యం వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుంది ఈరోజు? ప్రియులారా, బైబిల్ మనకి ఏం తెలియజేస్తుందంటే, ప్రార్థన పోతున్న మనము, దేవుని నమ్ముకున్న మనము పొరుగువారి సొమ్ముని ఆశించొద్దు. బైబిల్ ఎంత ఖచ్చితంగా చెప్తుందో చూడండి. బైబిల్ ఎంత చక్కగా మనకి నేర్పిస్తుంది. ఈరోజు పొరుగువారి సొమ్ము కోసం ఆశపడేవారు ఎంతమంది లేరు? నా కుటుంబం బాగుండాలని, నా పిల్లలు బాగుండాలని, నా బిడ్డలు బాగుండాలని, నా కొడుకులు బాగుండాలని, నా కోడలు బాగుండాలని, నేను బాగుండాలని అబద్ధపు మాటలు చెప్పేవారు, అబద్ధాలాడి డబ్బులు సంపాదించేవారు, అమాయకులైన ప్రజలని మోసం చేసేవారు, మోసం చేసి డబ్బులు సంపాదించేవారు ఎంతమంది లేరు? పొరుగువారి సొమ్ముని ఆశించి పొరుగువారి సొమ్ముని సంపాదించుకోవడం కోసం నటించేవారు ఈరోజు ఎంతమంది లేరు? కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు నాకు పొరుగువారి సొమ్ముని ఆశించడం వల్ల మనకి క్షేమము కాదు, మన కుటుంబానికి క్షేమం కాదు. ఈరోజు పొరుగు అమాయకులైన ప్రజల కాడ వాళ్ళ కాడ డబ్బులు నూకోవచ్చు, వాళ్ళ కాడ ప్లాట్లు నూకోవచ్చు, వాళ్ళ కాడ బంగారం తీసుకోవచ్చు, ప్లాట్లు తీసుకోవచ్చు, డబ్బు తీసుకోవచ్చు, ఒక అబద్ధాలు చెప్పవచ్చు, నీకు అది వస్తుంది ఇది వస్తుంది అని నువ్వు నటించి మోసం చేసి అమాయకులైన ప్రజల కాడ డబ్బులు తీసుకొని ఈ రోజు పిల్లరా నువ్వు ప్లాట్లు కొనవచ్చు, నువ్వు ఇల్లు కట్టవచ్చు, బంగారం కొనవచ్చు, లేకపోతే ఇంటి నిండా సరుకులు వేసుకోవచ్చు, కానీ నీకు క్షేమము కాదు. దేవుడు అది సహించడు.
దేవుడు అది ఒప్పుకోడు. ప్రియమైన సహోదరి సహోదరు, ఈరోజు ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, ఎన్ని కుటుంబాలు మనశ్శాంతి లేకుండా ఉన్నది, ఎన్ని కుటుంబాలు యొక్క సమాధానం లేకుండా ఉన్నది. ఎందుకంటే అబద్ధాలాడి మనుషులని మోసం చేసేవారు, ఇళ్ల స్థలాల కాడ అబద్ధమాడి మోసం చేసిన వారు లేరు, డబ్బుల కాడ అబద్ధమాడి మోసం చేసి సంపాదించిన వారు లేరు, బంగారాల కాడ అబద్ధమాడి మోసం చేసి సంపాదించిన వారు లేరు. ఈరోజు ప్రియులారా, నా పిల్లలు బాగుండాలని, నేను బాగుండాలని అబద్ధాలని అమాయకుల కాడ ప్రజల కాడ డబ్బులు నటించి వాళ్ళని మోసం చేసి డబ్బులు సంపాదించడం వల్ల నీకు మంచిదా? నీకు ఆరోగ్యం మంచిగా ఉండిద్దా? నీ కుటుంబం మంచిగా ఉండిద్దా? నీ పిల్లలు మంచిగా ఉంటారా? నీ యొక్క సంసారం మంచిగా ఉండిద్దా? కంటి నిండుగా నిద్రపోగలుగుతావా? కడుపు నిండుగా అన్నం తినగలుగుతావా? ఎక్కడైనా నువ్వు ధైర్యంగా తిరగలుగుతావా? ఎందుకంటే నువ్వు నోరు తెరితే అబద్ధము, మాటలు తెరితే నటించడం. ఎందుకు? డబ్బుల కోసము. ఈరోజు డబ్బుల కోసము, డబ్బులు ఎలాగైనా సంపాదించాలి, ఎవరిని మోసం చేద్దామా, ఎవరికైనా నటిద్దామా, ఎవరికైనా జిమ్ముకి చేద్దామా అని ఈరోజు పిల్లలు ఎంతమంది పాకులాడే వాళ్ళు లేరు, ఎంతమంది పరుగులు ఎత్తే వాళ్ళు లేరు, ఎంతమంది తిరిగే వాళ్ళు లేరు. నీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పి మాయమాట చెప్పి అమాయకులైన ప్రజల కడ డబ్బులు తీసుకున్నావా ప్రజలు లేరు. ఈరోజు ప్రియులారా, ఒక్కసారి దేవుడు చెబుతున్నాడు, అది నీ కుటుంబానికి క్షేమము కాదు. ఆ కుటుంబం నీ చేతిలో మోసపోయిన వారందరూ వారి ఏడుపు నీ పిల్లలకి ఒక శాపంగా మారింది. వారి ఏడుపు నీ కుటుంబానికి ఒక శాపముగా మారిపోతుంది. ప్రియులారా, నువ్వు అనుకోవచ్చు, డబ్బుతో నేను బాగా తిరగలుగుతున్నాను, మంచిగా కారు కొనుక్కున్నాను, మంచి ఇల్లు కొనుక్కున్నాను. నువ్వు మోసం చేసిన డబ్బుతో కారు కొనుక్కోవచ్చు, డబ్బుతో పిల్లలు ఇల్లు కొనుక్కోవచ్చు, బంగారం కొనవచ్చు, మంచి బట్టలు కొనుక్కోవచ్చు, మంచి ల్యాండ్ కొనవచ్చు, కానీ నీకు ఏ మాత్రము క్షేమము కాదు, ఏ మాత్రం నీకు మంచిది కాదు. ఎందుకంటే దేవుడు వాక్యం చెబుతుంది, నీ పొరుగు వాళ్ళకు దేన్నైనా నువ్వు ఆశింపకూడదంటే. ఈరోజు ఎంతమంది మోసపోయారు, ఎంతమంది మోసం చేసిన వాళ్ళే. బంధువులలో మోసం చేసే వాళ్ళు లేరా? స్నేహితులలో మోసం చేసే వాళ్ళు లేరా? రక్త సంబంధుల్లో మోసం చేసే వాళ్ళు లేరా? అక్క చెల్లెల్లో మోసం చేసే వాళ్ళు లేరా? అన్న చెల్లెల్లో మోసం చేసే వాళ్ళు లేరా? అత్త కోడల కడ మోసం చేసే వాళ్ళు లేరా? తల్లి బిడ్డల కడ మోసం చేసే వాళ్ళు లేరా? మామకి కోడల కడ మోసం చేసే వాళ్ళు లేరా? ఎందుకు? మనీ మైండ్ అయిపోయింది ఈరోజు ప్రియులారా, నటించే విషయంలో, అబద్ధమాడే విషయంలో. అందుకనే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు ఎవరిని మోసం చెయ్యొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు ఎందుకు చెప్తున్నాడంటే, ఈరోజు చాలా మంది మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు, మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు. కేవలం డబ్బు ప్రియుల. ఈ డబ్బు ప్రియులరా ప్రాణాలని తీయగలిగితే, ప్రాణాలని నిలబెట్టగలిగితే ప్రియుల. ఈరోజు ప్రియులరా, అదే దేవుడు వాక్యం చెబుతుంది. ప్రియమించగలరా, మరి ఇంకో మాట ఏముంటుందో చూద్దాం ప్రియులరా. 13 నిర్గమకాండం 20వ అధ్యాయము 13వ వచనం, నరహత్య చేయకూడదు అంటున్నాడు దేవుడు ప్రియులారా. ఏం చేయకూడదట? నరహత్య చేయకూడదంటే ఒక మనిషిని చంపే అధికారం నీకు లేదు, ఒక మనిషిని మర్డర్ చేసే అధికారము లేదు. ఎందుకంటే నరహత్య చేయకూడదు అంటున్నాడు ప్రియులారా. ఈరోజు ప్రియులారా, నరహత్యతో అవసరం లేదు, మాటలతోనే మనిషిని చంపుతున్నారండి, మాటలతోనే హృదయాన్ని గాయపరుచుతున్నారండి, మాటలతోనే మనిషిని బొంద పెడుతున్నారండి, మాటలతోనే మనిషికి బొయ్యిస్తున్నారండి. నేను మాట అంటే తిరుగు లేకుండా అక్కడే చచ్చిపోవాలి అని మాటలతో ఈరోజు ఎంత మందిని గాయపరుచుతున్నాం, మాటలతో ఎంత మందిని ఏడిపిస్తున్నాం, మాటలతో ఎంత మందిని దుఃఖంలో ముంచుతున్నాం. ఈరోజు నీ నోటు గుంట మంచి మాటలు వస్తున్నాయా? నీ పిల్లల గుంట మంచి మాటలు వస్తున్నాయా? నీవు మంచిగా మాట్లాడగలుగుతున్నావా? చక్కగా నోరిచ్చాడు కదా, చక్కగా నారికిచ్చాడు కదా, మంచి మాటలు మాట్లాడే మనసు ఉందా? మంచి మాటలు చెప్పే గుణం ఉందా? మంచిగా బతికే గుణం అయితే ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులరా.
దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఈ రోజు ఈ వాక్యం రాబోతున్న దినాలలో మనల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. మోసపోవటానికి మనము కూడా వింటాం ప్రియులారా. అందుకని దేవుడు చెప్తున్నాడు నరత చేయకూడదు అంటున్నాడు ప్రియులారా. ఏం చేయకూడదట? నరత చేయకూడదు. రెండోది ఏమంటున్నారు? వ్యభిచరింపకూడదు. ఏం చేయకూడదు? వ్యభిచారము చేయకూడదు. హల్లెలూయా. ఇది నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. ప్రార్థన పోతున్న మనం కానీ, ప్రార్థన బోనోలైనా సరే, ఎవరైనా సరే, దేవుడు ఒక మంచి మాటలు ఈ రోజు నీకు నాకు నేర్పిస్తున్నాడు, నీకు నాకు తెలియజేస్తున్నాడు. సమాజం ఎలా ఉన్నది, మనుషులు ఎలా ఉన్నది, ఫ్యామిలీ ఎలా ఉంది, కుటుంబం ఎలా ఉంది, స్నేహితులు ఎలా ఉన్నారు, బంధుత్వాలు ఎలా ఉన్నాయి, భర్త భార్యల బంధం ఎలా ఉంది, భర్త భార్యల ప్రేమ ఎలా ఉంది, భర్త భార్యల ఐక్యత ఎలా ఉన్నది, ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. వ్యభిచరింపకూడదు అంటున్నారంటే మనము వ్యభిచారము చేయకూడదని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది ప్రియులారా. ఈ రోజు ప్రియులారా ఎంతమంది కుటుంబాలు మోసపోతున్నారు, ఎన్ని కుటుంబాలు రోడ్లు పాలైపోయి, ఎంతమంది సంసార జీవితాలని పతనం చేసుకుంటున్నారు. మనుషుల మాటలు విని, బంధువుల మాటలు విని, స్నేహితుల మాటలు విని ఈరోజు కుటుంబాన్ని పాడు చేసుకునే వాళ్ళు లేదా? భర్తకు భార్య దూరం కావట్లేదా? భార్యకి భర్త దూరం కావట్లేదా? ఎవరి వల్ల, ఎందువల్ల అని ఎప్పుడైనా మనం ఆలోచన చేసినవా? ఆలోచన చేయాల. అందుకనే దేవుడు ఈరోజు నీకు చెబుతున్నాడు, జెంట్స్ అయినా లేడీస్ అయినా, అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దేవుని దగ్గరకు వస్తున్నాం. మనము ఏం చేయకూడదు అంటండి? విచారము చేయకూడదు ప్రియులారా. ఈరోజు ప్రియులరా నేను అంటున్నాను కాదు, కానీ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినాక, ఈ టచ్ ఫోన్ వచ్చినాక ఎన్ని సంవత్సరాలు పతనం అయిపోయాడు తెలుసా ప్రియులారా. ఈ లెగిస్తే ఫోన్లే ప్రియులారా. ఎవరికి ఫోన్ చేస్తానంటే మా అక్కయ్యకి చేస్తున్నాను ఫోను, మా అన్నయ్యకి చేస్తున్నాను ఫోను, మా వదిలికి చేస్తున్నానని ఫోను, మా నాన్నకి చేస్తున్నానని ఫోను, మా అక్కయ్యకి చేస్తున్నాను ఫోను. మొత్తం నటనే, మొత్తం అబద్ధమే. ఏ టైంలో పడితే ఆ టైంలో నీకు ఫోన్ రావటం, ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ కోసం ఎదురు చూడటం. ఎందుకు? ఆ జిమ్కు చక్కగా కుటుంబం ఉంది కదా, చక్కగా భర్త ఉన్నాడు కదా, చక్కగా పిల్లలు ఉన్నారు కదా, చక్కగా సంసారం గృహం ఉంది కదా, చక్కగా భార్య ఉంది కదా, ఎందుకు నటించడం? దేవుడు చక్కగా వివాహం చేశాడు కదా. కష్టమైన సుఖమైన భర్తతో చెప్పుకోవాలి, భర్త భార్యతో చెప్పుకోవాలి, కానీ పరాయి పురుషుడి దగ్గర చెప్పుకోవడం ఏంటి, పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళి చెప్పడం ఏంటి? బైబుల్ దాన్ని ఖండిస్తుంది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు శత్రువులని చూస్తారు. చాలే చెప్పుకోవచ్చు, నువ్వులే నీ పని ఏదో నువ్వు చూసుకోలే. అమ్మా కుటుంబాన్ని కాపాడుకమ్మా, పిల్లలను కాపాడుకమ్మా, సంసారం కాపాడుకమ్మా. తెలుసో తెలియకో చేసునో చేయలేదు, కానీ ఎక్కడి నుంచైనా మంచిగా ఉండమ్మా అంటే చాలే. నీ చక్కదానం బాగుందా, నీ సంసారం బాగుందా, నీ పిల్లలు బాగున్నారా? ఈ వ్యతిరేకమైన మాటలు, డబల్ మీనింగ్ మాటలు దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఇది మోషే కాలంలో చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు. ఎందుకంటే ఈ రోజు పిల్లరా సమాజంలో, సొసైటీలో ఎలా ఉందంటే, నేను చూడటం కాదని మీ అందరూ తెలుసు, పేపర్లో టీవీలో చిన్న పెద్ద వరుస వాయ లేదు. పాపం భయంకరంగా ఉంది, వ్యభిచారం భయంకరంగా ఉంది. ఎందుకో తెలుసా ప్రియులారా? మనుషులకి అలవాటు పడ్డారు, డబ్బులకి అలవాటు పడ్డారు ప్రియులారా. హల్లెలూయా. అందుకే నేను ప్రేమైన సహోదరి సోదరుడా, దేవుడు ఈరోజు నీ గురించి, నా గురించి మంచి మాటలు చెప్తున్నాడు ప్రియులారా. ఏ మాటలు అంటది? వ్యభిచారము చేయకూడదు. చక్కగా పెళ్లి చేసుకున్నావు కదా, చక్కగా భర్త ఉన్నారు కదా, చక్కగా భార్య ఉన్నారు కదా. నీ కష్టమైన సుఖం ఎవరితో చెప్పుకోవాలి? వాళ్ళతో చెప్పుకోవాలి. నాకు పలానా స్నేహితురాలు ఉంది, పలానా నాకు స్నేహితుడు అంటే వాళ్ళతో నీకేం అవసరం? కష్టం వస్తే భర్త నీకు తాగుతాడు, కష్టం వస్తే భార్య నీ ఇక్కడికి వచ్చింది తప్పు. కానీ బయట వాళ్ళు ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? నిన్ను వాడుకుంటారు, వదిలేస్తారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నలుగురిలో నీ పని ఏంటి? బంధువులు కానీ నీ పని ఏంటి? స్నేహితులు ఏమంటారు? నీ తల్లిదండ్రులు ఎంత తలదించుకోవాలి, నీ అత్తమ్మ ఎంత తలదించుకోవాలి, బంధువులు కూడా ఏమైపోద్ది? గౌరవంగా బతికిన కుటుంబం, మంచిగా బతికిన కుటుంబం, పద్ధతిగా ఉన్న కుటుంబం. రోజు ప్రియులారా చాలా మంది అనుకుంటారు, నాకు జ్ఞానం ఉంది, చదువు ఉంది, తెలివితేటలు ఉంది, వివేకం ఉంది, నేను ఎలాగైనా తప్పించుకుంటాను, ఎలాగైనా తిరగలుగుతాను, మాటలతో మార్చి చేస్తానంటావు. కానీ
బైబిల్ చెబుతుంది ఒక రోజు నీ బతుకు బయటపడేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ప్రియులరా అమ్మన్న రాడు, నానన్న రాడు. ఎందుకో తెలుసా ప్రియులరా, దేవుడు కూడా చూసినంతసేపు చూశాడు, మారుతోనే అవకాశం ఇచ్చాడు. కానీ నీకు మారే మనసు లేదు. హల్లెలూయా. భర్తగా మారే మనసు లేదు, భార్యగా మారే మనసు లేదు. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, ఈ రోజు నీకు నాకు నువ్వేం చేయకూడదంట, వ్యభిచరింపకూడదు. హల్లెలూయా. అవసరమైతే పెళ్లి చేసుకో, అవసరమైతే నీ భార్యతో నువ్వు మంచిగా సంతోషంగా ఉండలే, కానీ పరాయి స్త్రీతో నువ్వు ఉండకూడదు. పరాయి పురుషుడితో నువ్వు ఉంటే దేవుడు శాపం మన మీదకి వచ్చింది. ప్రియులారా, బైబిల్ ఎంత చక్కగా తెలియచేస్తుందో చూడండి ప్రియులారా. మూడోదిగా ఏం చెప్తున్నాడంటే, దొంగలింపకూడదు, దొంగతనము చేయకూడదు. ఈరోజు దొంగతనం చేసేవారు ఎంతమంది లేరండి? దొంగతనం చేసేవాళ్ళు మన కాలంలో ఎన్ని బైకులు పోతున్నాయి, ఎన్ని పెట్రోళ్ళు పోతున్నాయి, ఎన్ని ఆటోలు వెళ్ళిపోతున్నాయి, ఎన్ని సైకిళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఎన్ని బైకులు వెళ్ళిపోతున్నాయి. చూడండి పిల్ల, ఎవరయ్యా దొంగతనం చేస్తుంది? ఎందుకయ్యా దొంగతనం చేస్తుందంటే, నేను ఎలాగైనా కష్టపడే గుణం లేదు, సంపాదించుకునే మనసు లేదు, పొరుగువారి సొమ్ముని దొంగలించాలి. అది డబ్బైనా, బంగారమైనా, ల్యాండ్ అయినా, గిన్నెలైనా, సబ్బులైనా, చెప్పులైనా, ఆఖరికి దండం మీద వేసిన కండాలు కూడా, దండం మీద వేసిన షర్ట్లు కూడా, దండం మీద వేసిన చీరలు కూడా ఎంతమంది దొంగతనం చేసిన వారు లేరు ఈ రోజులంటే. పిల్లలు డాబాలు వచ్చినాయి కాబట్టి డాబాలకి తీగలు కడుతున్నాం. కానీ ఒకప్పుడు పూరిళ్ళల్లో మనం ఏం చేసేదండి, బయట దండాల మీద కట్టేది. చీర మంచిగున్నా కంటి చూపే, షర్ట్లు మంచిగున్నా కంటి చూపే. పిల్లల డాబ్కాల డబ్బాలు చేసిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు. అందుకని దేవుడు చెప్తున్నాడు, దేవుడు బిడ్డలుగా దేవుడు నమ్ముకున్న మనం ఏం చేయకూడదంటే దొంగతనము చేయకూడదు. ప్రియులారా, అట్టికాయలతో బేరం మాట్లాడుతూ అట్టికాయలు దొంగతనం చేసి చేస్తూ ప్రియులారా, ద్రాక్షాలతో బేరం చేస్తూ ద్రాక్షాలు దొంగతనం చేస్తూ ప్రియులారా. కిరాణా కొట్లలో ఎంతమంది దొంగతనం చేసిన లేరు? బియ్యం రైస్ కాడ ఎంతమంది దొంగతనం చేసిన లేరు? ఒక ఆకుకూర కట్ట అంటూ 2 కట్ట తీసుకుంటూ, ఒక టమాటా అంటూ 2 టమాటా తీసుకుంటూ, ఎంత దొంగతనం అంటే నువ్వు తెలియజేస్తున్నావా, తెలియజేస్తున్నావా? అది చిన్నదే కావచ్చు, చిన్న పాపట కావచ్చు, కానీ అది దేవుడి దృష్టిలో తప్పే. అడిగి తీసుకోవటంలో తప్పు లేదు, అడిగి తీసుకునే విషయంలో తప్పు లేదు. కానీ అడగకుండా ఏ పిన్నిస్ కూడా దొంగతనం చేయకూడదు. హల్లెలూయా. ఒక్కసారి పిన్నిస్ దొంగతనం చేస్తే డబ్బులు దొంగతనం చేయడం కూడా మొదలు పెడతాం. హల్లెలూయా. చేస్తున్నాం మనం. పిల్లగాళ్ళు ఎలా ఉంటున్నారు ఒక్కసారి ఆలోచించి. పిల్లగాళ్ళ విషయంలో ఎంత గారాభంగా మనం ఉంటున్నాం ఒకసారి ఆలోచించి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఈరోజు పిల్లగారికి కష్టం ఏంటో తెలియాలి, సుఖం ఏంటో తెలియాలి, డబ్బు ఇల్లు తెలియాలి, తల్లి ఇల్లు తెలియాలి, తండ్రి ఇల్లు తెలియాలి, కుటుంబం బాధ్యత ఇల్లులేంటో తెలియాలి. పిల్ల 30 సంవత్సరాలు వచ్చినా కానీ అబ్బో చిన్నోడని పై జంగులు కట్టుకున్నామనుకో, వాడు రోగాలు పాట తీసుకుని ఏమడ పడతాడు. పిల్ల ఈరోజు పిల్లలను ఎప్పుడు ఎంత గారభం చేస్తే, ఎంత ప్రేమిస్తే అంత శత్రువులు అయిపోతున్నారు. బిడ్డైనా కొడుకైనా ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమి సోదరులారా, దొంగలింపకూడదు అని చెప్తున్నాడు ప్రియులారా. ఇక్కడ 4వది ఏమంటున్నాడు? నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము. ఈరోజు ఎంతమంది అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారండి? ఏమండి, ఈ కుటుంబాన్ని ఆరవటానికి, ఈ సంసారాన్ని పతనం చేయడానికి, ఈ కుటుంబాన్ని రోడ్డుకి ఇరవటానికి, పిల్లగాలని చక్కగా పని చేసుకున్నా, భర్త వాళ్ళని సంపాదించుకున్నా వాళ్ళ మీద నిందలేయటం, వాళ్ళని రోడ్డు పాలు చేయటం, భార్య తెలియకుండా భర్త చెప్పడం, భర్త తెలియకుండా భార్య చెప్పి అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు మాటలు. ఏదో మీ ఆమె లేకపోతే ఊరికే నువ్వు అటు పనికి పోయినప్పుడు ఊరికి ఫోన్లోనే మాట్లాడుతుందని భర్త చెప్తే భర్తకు అనుమానం కదా? ఏంటో మీ ఆయన నువ్వు ఇంట్లో లేనప్పుడు ఊరికి ఫోన్లో మాట్లాడుతున్నానని భార్య చెప్తే భర్త మీద అనుమానం కదా? ఆ సంసారం కొనసాగించబడదా? ఆ భర్త భార్య చక్కగా ఉండగలుగుతారా? ఆ భర్త భార్య ఐక్యత ఉండగలుగుతారా? ఆ భర్త భార్య ప్రేమ ఉంటారా? ఆ భర్త భార్య కలిసి సంసారం చేస్తారా? ఒకరు తెలియకుండా ఒకరికి అనుమానాలు చెప్పి, ఒకరు తెలియకుండా ఒకరి మీద అబద్ధపు సాక్ష్యాలు చెప్పి సంసారాన్ని ఎడదీయటం, భర్త
భర్త భార్యని విడదీయటం, భర్త భార్యకి మనశ్శాంతి లేకుండా ఉంచడం ఈరోజు ఎంతమంది లేరు. అందుకనే దేవుడు చెబుతున్నాడు, మరొకసారి చదవండి, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకూడదు. నువ్వు ఏదైనా కళ్ళారా చూస్తేనే చెప్పాలి తప్పగానే. వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు మంచిగా సంపాదించుకున్నారు, వాళ్ళు మంచిగా అవుతున్నారని వాళ్ళ మీద నిందలేయటం కానీ, వాళ్ళ మీద అవమానపరిచి మాట్లాడటం కానీ, వాళ్ళ మీద బ్యాడ్గా ఈ బజారంతా ప్రచారం చేయటం కానీ, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆ మంచిది కాదు, ఏడు మంచిది కాదు. నీకు అవసరమా? నీకు అవసరమా? ఒకరి మీద నిందెత్తి నీకు ఏమైనా వచ్చేది ఏమైనా ఉందా? ఒకరి మీద నిందేయటం వల్ల నీకు ఏమైనా ఒరిగేది ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అసలు నీ కుటుంబం బాగుందా? పక్క ఏమంటే ప్రియులారా, మన ఇంట్లో చాలా మంది కదా సంతోషం అండి. పక్కింట్లో గొడవ వేస్తే కళ్ళు కోడిగుడ్లను చూస్తే చెవులో శాటంత చేసుకుని ఉంటారు పక్కింట్లో గొడవ అయితే. కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోరు, మన ఇల్లు గురించి పట్టించుకోరు. మన సంసారం ఎట్టుందో, మన ఇల్లు ఎట్టుందో, మన పిల్లలు ఎట్టుందో మనకి ఇది తెలియదు. పక్కింటి విషయాలు మాత్రం చెవులు శాటంత చేసుకుని చెప్పు చెప్పు ఏం జరుగుతుంది అక్కడ, ఏమైతుంది, ఎందుకు కొడుతున్నాడట, ఎందుకు తిడుతున్నాడట, ఏం చేసిందట. నీకు అవసరమా? నీ భార్యని నువ్వు చూసుకోరా? నీ భర్త నువ్వు చూసుకోరా? నీ గర్భాలు పెట్టిన బిడ్డలు ఎట్టున్నారో, నీ గర్భాలు పెట్టిన కొడుకులు ఎట్టున్నారు అది చూసుకోరా? పొరుగు వారి విషయాలు నీకు అవసరమా? అందుకని అక్కడ ఏం చెప్తున్నాడు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములను పలకూడదు. రెండవది, నీ పొరుగు వారి ఇల్లు. ఈరోజు ఎంతమంది ఇల్లులు అబద్ధపు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు లేరు. ఫ్లాట్లు, స్థలాలు, పొలాల కాడ ఏమండి పొలాలు రిజిస్ట్రేషన్ చేయించుకునే లేరు. ఇల్లులు ఎంతమంది లేరు. అంటే పొరుగు వారి సొమ్ము కోసం ఎంత తప్పడు పడుతున్నారు. ఇది కష్టపడే గుణం లేదు, సంపాదించుకునే గుణం లేదు, పిల్లగాన్ని పోషించుకునే గుణం లేదు, భార్యను పోషించుకునే గుణం లేదు. ఎవరు సొమ్ము కావాలంటండి? పొరుగు వారి సొమ్ము కావాలంట. అదేంటంట? నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదంటే ఈరోజు ప్రియులారా, ఈ స్థలాల కోసము, ల్యాండ్ కోసము, ఇల్లు కోసము, బంగారం కోసము, ఆస్తి కోసము, పలుకుబడి కోసం ఎంతమంది ప్రియులారా మర్డర్ చేసిన లేరు, ఎంతమంది కొట్టుకున్న లేరు, ఎంతమంది తిట్టుకున్న లేరు. బైబుల్ ఏం చెప్తుంది ఈరోజు? నీ పొరుగు అని ఇల్లు ఆశింపదు. కష్టపడి సంపాదించు, కష్టపడి ఇల్లు సంపాదించు, కష్టపడి ల్యాండ్ సంపాదించుకో, కష్టపడి డబ్బు సంపాదించుకో, కష్టపడి నీ బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకో, కష్టపడి బైక్ కొనుక్కో, కష్టపడి నీ ఇల్లు సంపాదించుకో. కానీ పొరుగువారి సొమ్ము కోసం ఎందుకు పాకలాడతావు? పొరుగువారి సొమ్ము కోసం ఎందుకు పరుగులెత్తుతూ అంటే వీడికి కష్టపడే గుణం లేదు, పొరుగు వారిని మోసం చేసే గుణము ఇతనుంది. కింద చూద్దాం ప్రియులారా, ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. చూద్దాం. నీ పొరుగు వారి భార్యని, అతని దాసినైనను, అతని దాసరాలైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను నీ పొరుగు వారితో దేన్ని ఆశింపకూడదు. ఇంటి యజమానురాలైనా, ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయినైనా, ఆ ఇంటిలో ఉన్న గాడిదనైనా దేన్ని ఆశింపకూడదు. ఈరోజు ఎంతమంది ఆశపడే వాళ్ళు లేరండి. ఎంత కష్టపడకుండా, పని చేయకుండా, చెమట కాచకుండా నేను రేత్రి ధనవంతులు కావాలి, అధికారం కావాలి, పలుకుబడి కావాలి, నేను కార్లు కొనుక్కోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలని నీ పొరుగు వారి మీద అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించే వాళ్ళు ఎంతమంది లేరు. నటించి అబద్ధాలు మోసం చేసి అమాయకుల ప్రజల కన్నా డబ్బు సంపాదించే వాళ్ళు ఎంతమంది లేరు. అందుకని చివరి మాట ఏముంటుంది ప్రియులారా? నీ పొరుగు దేన్నైనా ఆశింపకూడదంటే ఈరోజు ఎంతమంది ఆశపడే వాళ్ళు లేరండి. ఎంతమంది ఆశపడుతున్నారు? అది మన కుటుంబానికి ఏమంటే ప్రియులారా, పక్కన కదా ఒక 50 రూపాయలు తీసుకున్నాం, ఆ 50 రూపాయలతో ఆ రోజు కొన్ని కూరగాయలు తీసుకొని తింటాం. కానీ నీకు ఏమైనా క్షేమంగా ఉండిద్దా? ఆ 50 రూపాయలు పోయిందని ఆ రోజంతా ఎంత బాధపడతారు? అయ్యో నేను కష్టపడ్డ డబ్బులు, చెమట కాచిన డబ్బులు, యథార్థంగా సంపాదించుకున్నాను, యథార్థంగా పని చేశాను, ఒక్కరు కూడా మోసం చేయలేదు, ఒక్కరికడ కూడా దోసుకోలేదు, ఒక్కరికడ నటించలేదు, చెమట కార్చి పని చేసి సంపాదించిన 50 రూపాయలు పోయినాయి అని ఆ రోజంతా బాధపడుతుంటే ఈ 50 రూపాయలు దొంగతనం చేసిన వాడికి మనశ్శాంతి ఉండిద్దా?
ఆయన భార్యకి మనశ్శాంతి ఉండిద్దా? ఆయన పిల్లలకి మనశ్శాంతి ఉండిద్దా? ఆయన కుటుంబానికి మనశ్శాంతి ఉండిద్దా? దేవుడు చూడట్లేదా? నువ్వు నటించేది, మనుషుల కడ అబద్ధాలాడి డబ్బు సంపాదించేవాడు. అందుకనే ప్రేమైన సహోదరా, ఈరోజు మనం మోసపోవద్దు. ఏం చేయొద్దు? మోసపోవద్దు. మోసం చేసే చాలా మంది ఉన్నారు. డబ్బు ఆశ చూపించేవాళ్ళు, బంగారం ఆశ చూపించేవాళ్ళు, ల్యాండ్ ఆశ చూపించేవాళ్ళు, కార్లు చూపించేవాళ్ళు, బైక్ చూపించేవాళ్ళు, మంచి బట్టలు వేసుకొని మన ముందుకు వచ్చి ఏదో ధనవంతులాగా నటించేవాళ్ళు, మంచి మంచి మాటలకు ఆకర్షించబడి మనం మోసపోవద్దు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన చూడండి ప్రియులారా, కీర్తన కూడా చెబుతున్న మాట ప్రియులారా. కీర్తన 118 కీర్తన 8వ వాక్యాన్ని ఒక్కసారి చదివి సహాయం చేయండి ప్రియులారా. కీర్తనలో ప్రియులారా బైబిల్లో ఎంత చక్కగా తెలియపరుచుతున్నాడు. మనుషులు నమ్ముడు కంటే, అది ఎవరు నమ్మాలంట? మనము మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మనకి మీరు. అంటే మనుషులు ఎటువంటి వారు? స్వార్థపరులు. మనుషులు ఎటువంటి వారు? కుళ్ళుబోతులు లాంటి వాళ్ళు. మనుషులు ఎటువంటి వారు? వీర్స్ లాంటి వాళ్ళు, పగలాంటి వారు, వారం లేని వారు, సహించుకోలేని వారు, భరాంచలేని వారు ప్రియులారా. హల్లెలూయా. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు ఎదుగుతుంటే ఓర్చే గుణం లేదు, మంచి బట్టలు వేసుకుంటా ఓర్చే గుణం లేదు, వారు కష్టపడి సంపాదన చేసుకున్నా ఓర్చుకునే గుణం లేదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు మనసును నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మీరు. ఎందుకు? మనిషి మోసం చేస్తాడు, మనిషి నటిస్తాడు, మనిషి జిమ్ముకు చేస్తాడు, మనిషి మ్యాజిక్ చేస్తాడు. కాబట్టి దేవుడు వారిని నమ్మదు. రాజులు అంటారు, నాకు ఆడ అధికారం ఉంది, నాకు పలుకుబడి ఉంది, నాకు పొలం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు అన్నీ తెలుసు అని చెప్పేవాడే మోసగాడు, మోసపు మాటలు చెబుతుడు ప్రియులారా. ఇంకొక మాట ఏముంది అక్కడే? రాజులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట. ఎవరు నమ్మితేనట? రాజులు నమ్ముడు కంటే మనకి మేలు జరిగినట్టు ఎవరిని? దేవుణ్ణి. అనేదో గుణంగానే అసలు మేలు చేసి దేవుని పక్కన పెట్టి మోసం చేసేవాడు ఎమ్మడబడుతున్నాం మనం. హల్లెలూయా. మోసం చేసేవాడు ఎమ్మడబడుతున్నాం. ఎందుకంటే వాడు మాటలు అంతా తీగుంటాయి, మనకి తీగలాగా ఉంటాయి, పాషలాగా ఉంటాయి, చికెన్ బిర్యానీ లాగా ఉంటాయి, మటన్ బిర్యానీ లాగా ఉంటాయి. వాడు ఏమంటాడంటే అసలు ఇప్పటికిప్పుడే నీకు కోటేశ్వరాలైతు, ఇప్పటికిప్పుడే నువ్వు ధనవంతురాలైతు, ఇంకా నువ్వు మంచిగా ప్రయోజకురాలైతు, నువ్వు గొప్ప స్థానంలో ఉంటావు అంటే ఇక నీకు ఉన్నదా తూడ్చి పెడతావు ప్రియా. అలాని ఇలాంటి ప్రియులారా, అక్క నువ్వు చాలా బాగున్నావు అక్క, చీర బాగుందక్క, నువ్వు ఎంత అందంగా ఉన్నావు అక్క అంటేనే ఈ అక్కకి ఆగలక పప్పు కూర అంతా దోడి పెట్టింది పొగిడినందుకే. అవునా కదా? 100 రూపాయలు ఇచ్చినప్ప నన్ను ఎంత బాగా పొగిడిందని. అలాగే దేవుడు చెప్తున్నాడు, పొగిడే వాళ్ళని నమ్మొద్దు. మనల్ని పొగుడుతున్నారంటే మన వెనక గోయి తెస్తారు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎవరైనా మనల్ని పొగిడారంటే మనం కారు ఎగరేయొద్దు. ఎందుకంటే కారు ఎగరేస్తే నీకు గొయ్యి వెనకనే తెస్తారు. అందుకనే మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మీరు. రాజు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మీరు. దేవుడు మోసం చేసేవాడు కాదు, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, దేవుడు నటించేవాడు కాదు, దేవుడు జిమ్ముకు చేసేవాడు కాదు. దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆయన యథార్థవంతుడైనటువంటి దేవుడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఎంతసేపు ఈ మాట చెప్పారంటే ఈరోజు చాలా కుటుంబాలు కష్టపడి పని చేసుకొని రూపాయి కూడబెట్టుకునే కల్లా ఎవడో ఒకడు మాటలు విని ఆ ఉన్న డబ్బులను కట్టి అప్పులు పాలే చనిపోయే పరిస్థితికి కూడా వచ్చిన వారు ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా. ఇలా ఎంతమంది మన టీవీలో పేపర్లో ఏం లేదు, మమ్మల్ని మోసం చేశాడు, మేము మోసపోయిన అంటాం. కానీ మోసం చేసినోడు కుటుంబం బాగుండిద్దా? మోసం చేసినోడు కుటుంబం సంతోషంగా ఉండిద్దా? మోసం చేసిన కుటుంబం ఆనందంగా ఉండిద్దా? ఎక్కడైనా ఎంత భయం ఉంది, ఎక్కడైనా ఎంత గుర్తు పెట్టుకుంటూ
చేయగలుగుతారా? రోడ్డు మీద సరిగ్గా మనుషులను మోసం చేస్తారు కాబట్టి ఈరోజు దేవుడు